వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కేక్ కట్టి సంబరాలు చేసుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి రోజారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తమిళనాడు పంపించి స్టాలిన్కి మద్దతుగా ప్రచారం చేపిస్తే తాటి చంద్రశేఖర్ ఇక్కడ కేక్ కట్ చేయటువంటి అర్థం కాల. స్టాలిన్ ఓడిపోయినందుకు కేక్ కట్ చేశాడా, జగన్ రెడ్డి మాట విని స్టాలిన్కి ప్రచారానికి వెళ్ళిన వాళ్ళని అవమానించడానికి కేక్ కట్ చేశాడా, విజయ్కి జగన్కి ఏం సంబంధం ఉందని కేక్ కట్ చేశాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి కొన్ని మెసేజ్ వేసుకుంటాం. నమస్తే. నమస్తే అండి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే విజయ్ గెలిచాడని చెప్పి కేక్ కట్ చేసి సంబరాలు చేశాడంట. స్టాలిన్ ఓడిపోయాడని రోజారెడ్డి ఏడుస్తుందంట. ఇద్దరు జగన్ రెడ్డి పార్టీలో మనుషులే. స్టాలిన్ గెలుపు కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, రోజారెడ్డిని పంపించింది జగన్ రెడ్డి. అక్కడ ఆయన ఓడిపోతే చంద్రశేఖర్ కేక్ ఎందుకు కట్ చేశాడు అర్థం కాల. అంటే జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు తాటి చంద్రశేఖర్. ఎట్లా చూస్తారు? తాటి చంద్రశేఖర్ వ్యతిరేకించడం కాదు కానివ్వండి, వాళ్ళ సాక్షి ఛానల్లో పేపర్లో అదే ఎలివేషన్స్. అంటే మా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే టీవీకే పార్టీ అధినేత విజయ్కి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏ విధంగా ఇన్స్పిరేషన్ అవుతాడనేది చెప్పట్ల. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనో లేదా విజయవాడలో కూర్చొని ట్వీట్లు వేయచ్చాము, కానీ ఈ మాట చెన్నై వెళ్ళంటే తరిమి కొడతారండి. తరింగా చెప్పులతోనే కొడతారు. చెప్పులతోనే తరిమి కొడతారు, మామూలుగా కొట్టరు. ఎందుకంటే ఇలాంటి చేతగాని మాటలు ఏదంటే వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవటానికి వీళ్ళ దగ్గర ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర? మొన్నటి వరకు క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఆ పిచ్చి ముదిరింది. తొండముదిరి ఓసరవెల్లిగా మారినట్లుగా ఆ పిచ్చి ముదిరి ఈ రోజున ఇన్స్పిరేషన్గా మారింది. అంటే దోచుకోవడం ఎలాగో బాగా తెలుసు జగన్ రెడ్డికి. దాన్ని ఏమన్నా ఆదర్శంగా తీసుకున్నాడు అంటారా ఏంటి? అప్పుడు ఆయన అసలు ఏం తీసుకున్నాడో ఏం తీసుకోలేదో పక్కన పెడితే, అసలు వీళ్ళ ప్రచారాలు ఎవరికి జరిగినాయి, ఎవరెవరితో ఫోటోలు దిగారు, ఆ పార్టీల పరిస్థితి ఏంటి, ఆ నాయకుల పరిస్థితి ఏంటి, మరి వీళ్ళ గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, మరి వీళ్ళ పార్టీలోనే ఒకరెట్లా ఎందుకున్నారు అసలు? అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, తలా దిక్కు వెళ్ళండిరా, ఎక్కడ ఏ వ్యూహం పారితే దాన్ని మీరు మీ విజయ ఖాతాలో రాసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊరి మీదకి వదిలేసినట్లున్నాడు. వీళ్ళు మీకు ఒక విషయం గుర్తుందో లేదో, చెన్నైలో ఆ మధ్య పెళ్లికి వెళ్ళాడు విజయ్, వెళ్ళాడు జగన్ వెళ్ళాడు. జగన్ బంధువు ఇంట్లో పెళ్ళేదో, ఆ పెళ్లికి విజయ్ కూడా వచ్చాడు పెళ్లి కూతురు తరపున. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొకే ఇవ్వడానికి బొకే తీసుకొచ్చాడు ఆయన. అవును. జగన్ రెడ్డి ఎదురెళ్ళాడు పలకరించడానికి. జగన్ రెడ్డి ఎవరో తెలియదు విజయ్కి వాస్తవంగా. ఎవరో అన్నట్టు చూసాడు, ఏదో పరిచయం చేసుకున్నట్టున్నాడు. తనకే బొకే ఇస్తున్నాడు అనుకుని చేయి చాచాడు బొకే అందుకోవడానికి. నీకు కాదు సార్, తీసుకోపోయాడు, లాక్కోపోయినట్లే దాంట్లో తీసుకోపోయాడు. నీకు కాదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవడో తెచ్చాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే ఆ బొకే ఎక్కడ లాగేసుకుంటాడని భయంతో వెంటనే వాళ్ళ పియ్యకి ఇచ్చేసాడు, సెక్యూరిటీకి పక్కనే ఇచ్చేసాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది చూపించిన ఎలివేషన్ వేసుకోవాలి కానీ సన్నాసులు చాలా బాగుండిద్ది అది చూపిస్తా. అది కాకుండా విజయ్ ఏంటి, జగన్ రెడ్డి మూలం గెలవటం ఏంటి, అసలు ఏం మాట్లాడతారండి వీళ్ళు? రజనీకాంత్ సినిమాలో పెళ్లి చూపులు వీడికేను, వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదని చెప్పి చెప్పుకుంటున్నట్లుగా ఎలక్షన్ జరిగింది అక్కడేను, గెలిచింది వాళ్ళేను, కాకపోతే వాళ్ళ గెలుపు కారణం మాత్రం మేము కాదు అని చెప్పుకుంటే బాగుండిద్ది. ఎదురుగా మీరు కాదు కాబట్టి ప్రత్యేకంగా మీ గురించి మేము ఎదవలం అని చెప్పి మొహాన్ రాసుకోవటం ఎందుకండి? వీళ్ళు పేపర్లో రాసుకోవటం ఎందుకు, ఛానల్లో చెప్పుకోవటం ఎందుకు, కేకులు కట్ చేసి మరి ఇదిగో మేము ఇది అని చెప్పుకోవటం ఎందుకు? మరి ఈయన గెలుపుకి జగన్ రెడ్డి కారణం అయితే స్టాలిన్ గెలుపు కోసం ఆ ముగ్గురు ఎందుకు పంపించాడు? అదే ఇప్పుడు ఇక్కడ 4 రకాల వ్యూహాలు వీళ్ళవి. ఇప్పుడు ఎవరి దగ్గరకు ఇలా పంపించేయటం, ఎవరు గెలిచిన వాళ్ళ ఖాతా మనలో వేసుకోవటం, ఓడిన వాళ్ళని వదిలేయటం గాలికి. ఇది వాళ్ళ పరిస్థితి. యూజ్ అండ్ త్రో అనమాట. అటు ఇటు మాట్లాడండి. అదే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఏదైనా చూడండి, వీళ్ళు 2 పడవల మీద కాళ్ళు పెట్టి మునిగే రకం. చివరికి ఏం జరిగింది? 2 పడవల మీద కాళ్ళు పెడితే ఏమైనా చూసాక ఎలహంగా పారిపోతాడు. అది వీళ్ళ పరిస్థితి. అర్థం చేసుకోవాలి. అందరూ మర్చిపోతుంది, ఆ పేటీఎం గాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోతుంది ఏంటంటే, ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయామని సిగ్గు శరం లేకుండా వీళ్ళు వెళ్ళి విజయ్నో లేకపోతే ఇంకొకళ్ళు గెలిపిస్తాం ఏంటి? మాట్లాడకని అర్థం పద్ధం ఉండాలిగా. అంతే కదండి. అసలు వాళ్ళకి ఇప్పుడు అబద్ధం ఆడితే ఏదైనా అతికినట్లు ఉండాలి అని అంటారు. వీళ్ళు వాడే అబద్ధాలు ఎలా ఉన్నాయి? అతికించినట్లున్నాయి. కనిపిస్తుంది అతికించారు, ఎలా అతికించారు అనేది. మరి ఎవరైతే ఆ చంద్రశేఖర్ ఎలా కేక్ కటింగ్ చేస్తాడో, ఈ రోజున రోజా ఫోటోలు వేసేసి వీళ్ళు ఏ విధంగా మరి తిట్లు తిడుతున్నారు అన్నీ చూస్తున్నాం మనం, ఏం జరుగుతుంది అనేది. గతంలో వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు చేసిన పనులేంటి. కేసీఆర్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే స్టాలిన్
వాళ్ళ కొడుకు వచ్చేసి ఈయన ఇంట్లో భోజనాలు చేయటం, వీళ్ళంతా కూడా ఆహా ఓహా అంటూ రాసుకుని పూసుకుని తిరగటం చూసాం. అంటే వీళ్ళిద్దరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు అక్రమంగా తరలించే ఎర్రచందనానికి, ఇసుక్కి, మట్టికి అన్నిటికీ వాళ్ళు అక్కడ ఆదుకున్నారు, కాపాడుకున్నారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఆ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అవును, అందుకనే ఈ రోజున ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా వీళ్ళందరూ కూడా ఎందుకు సపోర్ట్ చేశారంటే ఇవే. మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారన్న కారణం ఇదే. ఓహో వీళ్ళు ఒక దొంగల ముఠ, సిబిఐ సిఐడి కేసులు ఉన్నాయి, వీళ్ళు గజ దొంగలు, జగ దొంగలు అనేది ప్రజలకు అర్థమైంది. అక్కడ తమిళనాడు ప్రజలైనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే వీళ్ళ ఫేసులు చూడంగానే వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా ఈ జే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడంగానే అర్థమైపోతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు విజ్ఞతతోటి ఆలోచించి మనం ఇలాంటి పని చేయొచ్చా అని ఆలోచించి చేయవలసింది పోయి, మేము వెర్రి వెంగళప్పలం అని పదే పదే నిరూపించుకోవటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతిసారి నిరూపించుకుంటున్నారు. అదే ఎమ్మెల్యే చంద్రశేఖర్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి పోసి జాతికి అంకితం చేశాడు. సిగ్గు లేకుండా పక్కన కూర్చోడు చెంబట్టుకుని. ఈ ఎమ్మెల్యే పక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రోజు. అవునవును, ఏంది జగన్ నువ్వు నీళ్లు పోసి జాతికి అంకితం చేయటువంటి పూర్తి కాలేదు కదని చెప్పి అడగల. మళ్ళీ వాడు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే గెలిపించారనుకోండి ప్రజలు, కర్మగాలి ప్రజలకు సేవ చేయకుండా అక్కడ కార్యక్రమాలు చూసుకోకుండా నాడు జగన్ రెడ్డి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెలిగొండ పనులు ఇవాళ కూటమి ప్రభుత్వం స్పీడ్గా చేస్తూ ఉంటే కనీసం అక్కడికి వెళ్ళి చూడకుండా ఎవడో గెలిస్తే ఇక్కడ కేకులు కట్ చేసుకుంటా కూర్చున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళు గతంలో ప్రజల కోసం ఏం కృషి చేశారనేది పక్కన పెడితే, ఈ రోజున ఎవరో గెలిచిన దానికి మా కృషి అని చెప్పుకోవటం ఎలా ఉందనేది మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజల గురించి మాట్లాడరు, ఆ సమస్యల గురించి చర్చించరు. రాష్ట్రం పట్ల వీళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి పట్ల కానీ ఒక గౌరవం మర్యాద ఏదీ లేదు, ప్రజల మీద అభిమానం లేదు, బిడ్డల బాధ్యత గురించి భరోసా లేదు, ఏదీ లేని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 11 మంది ఏం చేయడానికంటే తగలబెట్టిన వీళ్ళని తీసుకెళ్ళి ఊరి చివర ఏం చేయటానికి, ఏం ఉపయోగం వీళ్ళ వల్ల రాష్ట్రానికి చెప్పండి. ఈ రోజున ఒక ఛానల్, ఒక పేపర్ పెట్టుకొని సోషల్ మీడియా ఒకటి పెట్టేసి దానిలో ఇష్టానుసారంగా మీరు ఆ ట్రోల్ చేసుకుంటూ ప్రజల్ని, మహిళల్ని ఇబ్బందికరంగా ఆ భాష చూడండి. సోషల్ మీడియాలో ఎంత నీచంగా కామెంట్లు పెడతారో, అంత దిగజారిపోయి మీరు ప్రవర్తిస్తూ వాళ్ళకి మాకు క్రెడిట్ చోరీ జరుగుతుంది, మేము ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు తీసుకుంటారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా? అంటే బాబాయిని గొడ్డలతో వేసేయటం ఇన్స్పిరేషనా, తల్లి చెల్లిని బయటకు గెంటేయటంలో ఇన్స్పిరేషనా, మరి రాష్ట్రాన్ని దోచేయటంలో ఇన్స్పిరేషనా? వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి వీళ్ళకంటే దిగజారిపోయిన వాళ్ళు ఎవరుంటారు అసలు? ఎవరు లేరు అందులో మాత్రం నో డౌట్, ఎవరు లేరు. ఇక ముందు చూడబోం కూడా మనం. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ జే బ్యాచ్. కాబట్టి ఈ రోజున అక్కడ చూసాం మనం. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి? మరి వాళ్ళతో చేతులు కలిపి ఏం చేశాడు? అక్కడ కూడా వాళ్ళు 10 సంవత్సరాల అధికారాన్ని నిట్టనిలిన జగన్మోహన్ రెడ్డి కింద పడేశాడు, అట్టడుగు పాతాళానికి తొక్కేశారు తెలంగాణ ప్రజలు. మసే ఇంకా అదే అడుగుతున్నారు ఈ రోజున. ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు వాళ్ళతో షేకండ్ ఇచ్చి, వాళ్ళతో నువ్వు మరి విందు భోజనం ఆరగించి, వాళ్ళకి నువ్వు ఏదైనా సరే మంచిగా ఉన్నావంటే మరి వెంటనే వాళ్ళకి ఏం జరగబోతుంది, నెక్స్ట్ వాళ్ళు గెలవరు అనేది వాస్తవం అనేది చూపెడుతుంది. పాపం ఆయన ఎంతో ఆశగా కేసీఆర్ గారు అరే ఇంకేముంది నెక్స్ట్ రాజకుమారుని ప్రకటించేద్దాం మన ఆస్థానానికి అనుకున్నాడు. ఏం జరిగింది? రాజకుమారి తెర మీదకి వచ్చింది. ఏమైందండి అప్పుడు? రాజకుమారుని ప్రకటిద్దాం అనుకుంటే రాజకుమారి బయటకు వచ్చి వీళ్ళ ఇంటి పరువు తీసింది. మరి అది వాళ్ళ పరిస్థితి. అది కూడా జగన్మోహన్ రెడ్డి చలవే. ఇలాంటి కార్యక్రమాలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మరి తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, బాబాయిని గొడ్డలతో వేసేయటం. అందుకనే కదా ప్రజలు గొడ్డల పార్టీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు మిమ్మల్ని. మరి గొడ్డల పార్టీ కదా, పాపం విడుదల రజని గగ్గోలు పెడుతుంది. ఆవిడ అసలు మామూలుగా ఆడవట్లేదు, గిలగిల కొట్టుకుంటుంది. ఏంటి గొడ్డల పార్టీ అంటున్నారని. మొన్నటి వరకు 11 అన్నారు, ఇప్పుడు గొడ్డల పార్టీ అంటున్నారేందన్నారు. మరి కదిరి నుంచి గొడ్డలు ఎవరు కొనుక్కొచ్చారు? ఎవరు బాబాయిని లోపల ఉన్న ఆ మెదడు కూడా బయటకు వచ్చేటట్లు నరికి చంపారు? కుట్లు ఎవరు వేశారు? రక్తం ఎవరు గడిగారు? మరి ఆ కుట్లు కాని రాకుండా, గాయాలు కనిపించకుండా పూలు ఎవరు చల్లారు? ఆయన భార్య కూతురు వచ్చేటప్పటికి అసలు శవాన్ని కూడా లేకుండా చేద్దామని ఎవరు అనుకున్నారు? వాళ్ళని కదా గొడ్డలు అంటారు. కదిరి నుంచి ఎవరు కొనుక్కొచ్చారు గొడ్డలి? కుక్కను ఎవరు చంపారు? ఆయనతో పాటుగా 6-7 అనుమానాస్పద మరణాలు ఎలా సంభవించినాయి? ఇవన్నిటికీ మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? దేనికైనా చేయగలిగే సత్తా మీ దగ్గర ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర? కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఏదైనా ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి. మనమేంటి, మనకున్న ఒక ఏదైతే సంస్కారహీనమైన పనులు ఏం చేసాం మనం?
మీకు గుర్తుందో లేదా అమ్మాజీ కలకత్తా వెళ్ళినట్టున్నాడు. ఉమ్, మమతా బెనర్జీని కలిశాడు అప్పుడప్పుడు. అవునవును. మళ్ళీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొగ్గు స్కామ్ చేశాడంట అక్కడ కూడా జగన్ రెడ్డి. మీ దృష్టికి వచ్చింది అది? లేదండి. బొగ్గు స్కామ్ వచ్చాడు, దొరికింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ సంబంధించి ఆ అమ్మాయి మీద, డాక్టర్ మీద ఏదైతే అత్యాచారం కేసుకు సంబంధించి మమతా బెనర్జీ అలాంటి ప్రధాన పాత్ర దాంట్లో పోషించారు. ఏదైతే దానికి సంబంధించిన ఆధారాలన్నీ మాయం చేయటంలో, మరి ఆ అత్యాచారానికి గురైన యువత తల్లికి మరి దేవి ఎవరైతే ఆవిడకి ఇచ్చారో ఈ సీటు, మరి ఆ తర్వాత ఈ మమతా బెనర్జీ మరి బంగ్లాదేశ్ సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, మరి ఇలాంటివన్నీ కూడా ఆవిడకి దెబ్బతీసాయి. ఖచ్చితంగా ఆవిడ కూడా దెబ్బతీసింది. జగన్ రెడ్డి కలడుతుందో ఈ ఐరన్ లెగ్ అక్కడ కూడా నాశనం చేసాడు వెళ్ళి. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇంకా ఎక్కువగా ఉందనేది ఇప్పుడు అర్థమవుతున్న విషయం. అంటే ఇవన్నీ కూడా ఒక విజయ్ గురించి చెప్పుకోవాలంటే వీళ్ళ చరిత్ర చాట భారతం అంతా బయటకు వచ్చింది. బయటకు వస్తుంది. మరి వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన దొంగతనాలు బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళు చెప్పిన అబద్ధాలు అతికినట్లు లేవు, అతికించినట్లు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఐరన్ లెగ్ రోజారెడ్డి కాదని జగన్ రెడ్డి ఐరన్ లెగ్ అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.